హాయ్ అండి. ఈరోజు నేను గుంట పునుగులకి అయితే పిండి ప్రిపేర్ చేస్తున్నాను. నేను సొరకాయ వేస్తున్నాను పిండిలో. 2 గ్లాసులు బియ్యము, ఒక హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు, కొంచెం మెంతులు వేసుకొని ఒకసారి కడిగేసి వాటర్ వేసుకొని పిండి అయితే నానబెట్టుకోవాలి 2 గంటల సేపు. ఇదిగోండి సొరకాయ ముక్క, సగం సొరకాయ అయితే వేస్తున్నాను. సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బియ్యం నానాక సొరకాయ ముక్కలు, బియ్యము మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక 2 గంటల సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. సొరకాయ ముక్క వేయటం వల్ల ఏంటంటే పిండి చాలా స్పాంజీలాగా వస్తాయి. మినపగుళ్ళు తక్కువ అనేది కూడా మనకు తెలియదు. ఈ తర్వాత పిండి కొంచెం గిన్నెలోకి తీసుకొని క్యారెట్, పెద్దలపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని పిండి పల్చగా కలుపుకోవాలి. గుంట పునుగుల్లోకి పిండి పలుచగానే ఉండాలి. గుంట పునుగులు పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. గుంట పునుగులే కాకుండా చిన్న చిన్న ఉత్తప్పం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 గంటలు పిండి వేసి మూత పెట్టుకోవటమే. ఉన్న తర్వాత తీసుకొని తిరగదిప్పితే బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నేను పల్లి చట్నీ, టమాటా చట్నీ, ఉత్తప్పం మీద చిన్నులపాయ కారం అయితే వేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి.